ఈరోజు కథ గతిలేని భర్తకు మతిలేని భార్య. అనగనగా ఒక ఊరిలో ఒక భార్యాభర్త ఉండేవాళ్ళు. ఒకరోజు భర్తకి గారెలు తినాలని ఆశ పుట్టి భార్య దగ్గరికి వచ్చి సామాగ్రి తెస్తాను, గారెలు చేసి పెట్టు అన్నాడు. భార్య సరే అంది. భర్త బజారుకెళ్ళి కావలసిన సామాగ్రి తెచ్చి ఇచ్చి పొలానికి వెళ్ళిపోయాడు. భార్యకేమో గారెలు చేయడం అస్సలు తెలియదు. గారెలు ఎట్లాగండి చేసేది అని పక్క ఇంట్లో ఉన్న ఒక బ్రాహ్మణ వితంతువుని అడిగింది. ఆమె ఒక సేరు ఉద్దిపప్పు నీళ్ళల్లో నానబోయి అని ఇంకేదో చెప్పబోయింది. ఓస్ ఇంతే కదా, ఇంక నాకు తెలుసులే అని పైమాట వినకుండా ఇంటికి వచ్చి నీళ్ళల్లో పప్పును నానబోసింది. ఆ తరువాత ఏం చెయ్యాలో తెలియలేదు. మళ్ళీ పక్కింటామె దగ్గరకు పోయి అడిగింది. ఆమె ఆ పప్పును వడబోసి అని ఇంకేదో చెప్పబోయింది. ఈసారి కూడా పూర్తిగా మాట వినిపించుకోకుండా ఓస్ ఇంతే కదా, నాకు తెలుసులే అని ఇంటికి పోయి పప్పు వడబోసింది. కానీ తర్వాత ఏం చెయ్యాలో తెలియదు. మళ్ళీ పక్కింటామె ఇంటికి పోయి అడిగింది. ఈసారే ఆమెకి కోపం వచ్చింది. ఏం దీనికంత గీర్వాణం, చెప్పేదంతా పూర్తిగా విని తెలుసుకోదు, నాకు తెలుసులే అని వెళ్ళిపోతుంది. మళ్ళీ మళ్ళీ వచ్చి అడుగుతూ ఉంటుంది. ఈసారి దీని సంగతి చెప్తా అని మనసులో అనుకుని, అమ్మ ఆ పప్పులో 2 సేర్ల ఉప్పు 4 సేర్ల నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి దించు, గారె తయారవుతుంది అంది. ఇంటికి వచ్చి ఆ వెర్రిబాగుల్ది ఆ ప్రకారంగానే చేసింది. ఇంతలో పొలం నుంచి గారెలు తిందామని గంపెడాశతో సంబరపడుతూ భర్త ఇంటికి వచ్చాడు. అతను కూర్చున్న చోట ఒక గిన్నె ముందర పెట్టి దీన్ని పట్టుకోండి, గారెలు పోస్తాను అంది. ఒసేయ్ ఇదేమిటే అని సంగతంతా అడిగి తెలుసుకుని ఆ పక్కింటామె చేసిన మోసం కనుక్కున్నాడు. మర్నాడు ఈసారైనా ఆమెకి కోపం రాకుండా అంతా పూర్తిగా అడిగి తెలుసుకుని సరిగ్గా ఆమె చెప్పినట్లు గారెలు చెయ్యి అని చెప్పాడు. మళ్ళీ కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చి పొలానికి వెళ్ళిపోయాడు. భార్య పక్కింటామె దగ్గరికి వెళ్ళి ఆమెతో తన సంగతి అంతా చెప్పింది. ఆమెకి కోపం పోయి అయ్యో పాపం అని నొచ్చుకుని ఇప్పుడు నేను గారెలు కాల్చబోతున్నాను, అంతా సరిగ్గా నేను చేసినట్లు చెయ్యి అని అంది. తర్వాత ఆమె గుండు చేయించుకుని స్నానం చేసి మడిబట్ట కట్టుకుని పిండి రుబ్బి గారెలు వండింది. భార్య అదంతా చూసి ఇంటికి వచ్చింది. మినప్పప్పు నీటిలో నానబోసింది. ఒక నాయి బ్రాహ్మణుణ్ణి పిలిచి నున్నగా తల గురిగించుకుంది. స్నానం చేసి పక్కింటామె మడిచీర కట్టుకుని పిండి రుబ్బుతుంది. మరి కాసేపటికి భర్త పొలం నుంచి ఇంటికి వచ్చి ముసుగు పెట్టుకుని పిండి రుబ్బుతున్న తన భార్యను చూసి పక్కింటామేమో అనుకున్నాడు. ఏమోయ్ పాపం పక్కింటామె చేత పని చేయిస్తున్నావా అని ఇంట్లోకి చూసి అడిగాడు. అదేమిటండి అలాగంటారు, బామ్మగారిని కష్టపెట్టి పని చేయించుకోవటానికి నేనేం వెర్రిదాన్నా అంటూ ముసుగు తీసి భర్త వైపు తిరిగింది. భార్య అవతారం చూడగానే భర్త ఒసేయ్ నీకిదేం పోయే కాలమే, నేను బ్రతికుండగానే గుండు చేయించుకున్నావు అంటూ గొల్లుమన్నాడు. భార్యకు ఎక్కడా లేని ఉక్రోషం వచ్చింది. చాల్లేండి, ఎంత చేసినా ఇంతే మీరు. బామ్మగారు చేసిందల్లా జాగ్రత్తగా చూసి గారెలు వండటం నేర్చుకోమన్నారు. సరే కదా అని ఆవిడ ఎలా చేసిందో అలాగే నేను చేశాను. అయినా నన్నెందుకు తిట్టిపోస్తున్నారు అంటూ ఆ వెర్రిబాగుల భార్య కన్నీళ్లు పెట్టుకుంది. పాపం ఆ భర్త మళ్ళీ గారెలు చేయమని అడిగిన పాపాన పోలేదు.